కల్కి సినిమాకి రాజమౌళి చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇన్ని రోజులు జనాలు రాజమౌళిని అడగాలనుకుంటున్నారు, అది డైరెక్ట్‌గా ప్రభాస్తోనే అడిగిచ్చారు. అండ్ విజయ్ దేవరకొండ ద నెగెటివ్ పాయింట్. అదేంటంటే మరి తార్ రోడ్డు మీద రేకుతో గీకినట్టు చూసావా? ఏందా వాయిస్? వాడు లేకపోతే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేదేమో అనిపించింది. వాడున్న విసుగు ఛీ! అది ఎందుకు పెట్టారురా బాబోయ్! అనిపించింది. అండ్ అనిరుద్ గాడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా మంచి సాంగ్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆల్మోస్ట్ 30 మూవీస్లో ప్రతి సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఈ సినిమా పాటలు వరస్ట్రా అన్నవే లేవు. కానీ అనిరుద్ గారు దేవరా కొట్టాడు. అది ఏదో వాడికి మన మీద పగ ఉన్నట్టు ఉంది. తెలుగు అంటే చాలా దరిద్రంగా కొడతాడు. మళ్ళీ అనిరుద్ గాని పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అదేందో నాకు అర్థం కాదు. వాడికి తెలుగు రాదు, తెలుగు పాటలకు అర్థం తెలియదు. సో వాడికి వచ్చిండే పిచ్చి పిచ్చిగా కొట్టిచ్చేస్తాడు. అరే బాబు, నువ్వు మా తెలుగు పాటలు కొట్టకురా బాబు. కల్కి సినిమా